జూన్ 30 తారీఖు నాడు మీరు తమాషాలు చేయకండి, తైతక్కలు ఆడకండి. మీకు తెలివితేటలు ఉన్నాయి, 80,000 పుస్తకాలు చదివినాం, సావు తెలివితేటలు ప్రదర్శించకండి. ఇప్పటికి ప్రదర్శించింది సాలైంది, సాలించండి ఇంకా మీరు అని చెప్పి ఈ నివేదిక తర్వాత ఇది జూన్ 30, 2026 నాడు 11 రోజులైంది. ఇవాళ 11 తారీఖు వేసుకుంటే 11 రోజుల క్రితం స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి మినిస్ట్రీ ఒక అథారిటేటివ్ కమిటీని, సాంకేతిక నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూర్చి ఏర్చి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు కంప్లీట్గా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. ఇస్తాను. అదే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని, మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయిన, ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మునగాడు, గంత వహించిన మొగగాడు. 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది, అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన అప్పులేందో. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలు ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుక్కుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు, ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, 2 కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు, నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారు నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్థాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే, అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ
5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మావనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రే ఇయ్యలేదు. ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతున్నాడు. ఇక నేను చెప్పొద్దు, కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు. లాస్ట్కి అరటి పండ్ల వాళ్ళని కూడా వసూలు చేసేటట్టున్నాడు. అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చారు తెలంగాణ అరటి పండ్లు కూడా అమ్ముకుంటారని. ఆంధ్ర విద్యా సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసి పాలు కొనిపిస్తున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను, సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుక నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటెల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనే అనుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్కి చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు. జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ విలు. ఎన్డీఎస్ఏకు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ సంస్థ, దానికి నైపుణ్యం ఉన్నది, సాంకేతికపరమైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కడుతున్నాం. మేము ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. వీఆర్ దేర్ టు హ్యాండ్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ టు మేడిగడ్డ అన్నారం సుందిల్ల టు ఎన్డీఎస్ఏ అథారిటీ, నాట్ దిస్ కిలాడి కమిటీ. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేంగా గేట్లు మూసి నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్ళు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్ళు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్.